అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి మేము ప్రజలకు ఏం చెప్పాలో తెలీదు. పనులు లేవు, పనులు జరగట్లేదు అంటున్నారని మీరు కొంచెం శ్రద్ధ తీసుకుని ఈ విషయం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నానండి. ఆయన రావాలండి. ఎందుకంటే వచ్చినట్టు ఇప్పుడు ఎంట్రీ స్టార్ట్ అయిపోయి మన ప్రెసిడెంట్ అన్నట్టు డిప్యూటీ సీఎం గారు సీఎం అంటే ఏదో ఊహించుకున్నామండి. అమ్మ వేల కోట్లు వచ్చేస్తాయి రోడ్లన్నీ ముచ్చలు అయిపోతాయండి. కానీ అది కాగానండి ఇక్కడ మాత్రం జరుగుతుందండి. ఈ 50 వార్డులు కూడా నియోజకవర్గాన్ని ఇవాళ పేపర్లు చూశాను. పత్తిపాడు నియోజకవర్గాన్ని 1,50 లక్షలు 5 కోట్ల రూపాయలు రిలీజ్ అయింది. మా పత్తిపాడు గారి ఇలా పేపర్లు చూశాను. మా పిడాపుల్లో 5 కోట్లు రిలీజ్ అవుతే చూద్దాం అనుకుంటుంటే మా టౌన్కి ₹1 కనపడతలేదు. మన మున్సిపాలిటీ నుంచి జనరల్ గ్రాంట్ ఇచ్చి ఇది స్పెషల్ గ్రాంట్, పవన్ కళ్యాణ్ గారి గ్రాంట్, ఇది డిప్యూటీ సీఎం గ్రాంట్ అంటే మేము డిప్యూటీ సీఎం అనేది మా నియోజకవర్గం చాలా గర్వపడింది. మేము చాలా ఆనందపడ్డాం. ఏంటో ముఖ్యమంత్రి గారి తర్వాత రెండో ముఖ్యమంత్రి గారు రావడం మా పిఠాపురం అదృష్టం అనుకున్నాం. కానీ ఇక్కడ డెవలప్మెంట్ చూస్తే జీరో. ఏమి చెప్తున్నాం మా పిఠాపురం ఎమ్మెల్యే కావాలని నియోజకవర్గాన్ని చెప్పి కాంట్రాక్ట్లు కూడా కొత్త పిఠాపురం నియోజకవర్గం ఆయన నిధులు లేవు. పాప ఉన్న నిధులు మీరు నిధులు లేవన్నారు, జనరల్ ఫండ్ అని లేదన్నారు. అదే కాంట్రాక్ట్లు ఏంటంటే పాప మా ఎమ్మెల్యే గారు తాలూకులో చిన్న పనులు చేయాలా, చిన్న పనులు చేసేలా కానీ ఆయన పేరు వస్తున్న ఉద్దేశంతో వచ్చారు. కానీ ఆయన నిధులు ఏమి రావట్లేదు, మన నిధులు నిధులు లేకపోయినాయి. సంవత్సరాల క్రితం మొదలెట్టిన వర్కులు డబ్బులు కాంట్రాక్టులు ఎలా మొదలెడతారండి? ఎవరు వడ్డీలు కట్టుకుంటారు. మన బిల్లు రాలేదు, డబ్బులు గ్రాంట్ ఇవ్వలేదు. ఏ మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారిని ఎలా పిలిచి మా కౌన్సిలర్ ఒక సేఫ్టీ తీసుకుంటాం. పక్కన మున్సిపాలిటీ గారికి మన మున్సిపాలిటీ కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఏమే మనం కట్టే పన్ను సార్ కమిషన్ మన కట్టే మా మున్సిపాలిటీ పన్ను మనకే అభివృద్ధి పనులకే వాడుకున్నాం తప్ప ఏ నిధుల నుంచి ఎక్కడి నుంచి కూడా ఏ ఒక్క రూపాయి రాలేదండి. నెక్కి 8 నెలలు అవుతుంది. గవర్నమెంట్ పై గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వబడి ఇక్కడ ఉన్న డిప్యూటీ సీఎం ద్వారా కానీ ఏమైనా డబ్బులు వస్తాయన్న ఆలోచనలో ఉన్నామండి 8 నెలలు. ఇప్పుడైనా కొత్త సంవత్సరం పాటు కొత్తగా కబుర్లు చెప్పండి. అంటే ఆ ఎమ్మెల్యే గారిని ఒకసారి పిలిపించండి. మా ఎమ్మెల్యే తాలూకాని మేము కూడా చెప్పుకుంటాం గర్వంగా. మీరు అన్న చూసారా డబ్బు కొడుతున్నారు. జీవో విడుదల చేస్తారు. 1 వీక్ అయిందండి. దీని మీద డిస్కషన్ జరిగి 2 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తారు. ఓన్లీ ఫర్ డెవలప్మెంటల్ వర్క్స్, ఓన్లీ అభివృద్ధికి సంబంధించిన పనులకి వాళ్ళు చెప్తారా లేకపోతే కౌన్సిల్ కి ఇంటిమేషన్ చేసి వాటికి కలుస్తారండి. జీవో వచ్చిన తర్వాత మనకే పెడతాం కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.